ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు అధికమయ్యాయని ఎన్డీఏ కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ విమర్శించారు. అరాచక పాలన అంతం కూటమి పంతం పేరుతో రూపొందించిన ఎన్డీఏ చార్జ్షీట్ కరపత్రాన్ని చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. జగన్ ప్రతీకార చర్యలకు ఎందరో అభాగ్యులు అష్టకష్టాలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చేర్చాలంటే మన డైనమిక్ సీఎం గా దాంతో వాలంటీర్ అంటే ఉద్యోగ భద్రత లేని ఉద్యోగం, దానికి 5,000 రూపాయలు రెమ్యునరేషన్. అది ఎందుకు ఇస్తున్నాడంటే 5,000 రూపాయలు మనకందరికి అది ఉద్యోగం చెబుతున్నాడు కాదు, ఆయన పార్టీ కోసం పని చేసుకోవడానికి పెట్టిన ఒక స్కీమ్ అది. అలాగే సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళకి మంచి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళకి 15,000 ఇస్తాడట. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. 15,000 రూపాయలకి ఇప్పుడు ఏమి రాదు. వాళ్ళని సరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీడు, దీనిలో జాబ్ పెట్టాడు, ఆయన ప్రాపకానికి వాడుకుంటా ఉన్నాడు. అదే దీనికంటే కూడా ఈయన ఏపీఎస్సీ ద్వారా లేకపోతే ఇంకొక కాలేజ్ కమిషన్ ద్వారా, పోలీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలను నింపుంటే అట్లీస్ట్ ఒక 20% గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేవి. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కానీ చేస్తుంటే ఒక 80% ఉద్యోగాలు వచ్చినాయి. అవి ఏమీ చేయలేదు. చేయకపోగా వీళ్ళందరినీ మేము అన్ని ఉద్యోగాలు చేసాం, ఎంతమందికి ఇచ్చాం అని చెప్పడం జరిగింది. దీనిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. రైల్వేకి సంబంధించినవి కానీ, జాతీయ రహదారులకు సంబంధించింది కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చి ఇది మాది అని చెప్పడం, ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఊరికే పేరుకుంది, డైరెక్టర్కి కూడా రెంట్ ఇచ్చే పని లేదు, దానిలో ఫండ్స్ లేవు, రావాల్సినవన్నీ ఏమీ రాకుండా చేసేసాడు. ఇంకా ఏది అభివృద్ధి కార్యక్రమం లేదు. రోడ్ల విషయం చూసుకుంటే ఇప్పటికి కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో చాలా దుస్థితిలో ఉన్నాయి, వాటికి పట్టించుకోరు. ఎలక్ట్రిసిటీ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, వీటేది పట్టించుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతసేపటికి సంక్షేమం అంటున్నాడు. ఆ సంక్షేమం కూడా అప్పుల సంక్షేమం తప్పితే అసెట్ బేస్డ్ సంక్షేమం కాదు. ఏదైనా లోన్ చేస్తే మనకు దానివల్ల ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. మన రాష్ట్రంలో జరగట్లేదు. ఇదంతా చూస్తుంటే ఇది అరాచక పాలననే మనకు అర్థమవుతుంది. ఈ చంపడాలు, ఈ కొట్టుకోటాలు, ఈ మనుషులు బెదిరించాలు చూస్తుంటే అది జగనాసుర రక్త చరిత్రనే మనకు అర్థమవుతుంది. మీరు ఒకసారి దయచేసి దీనిలో ఉన్న మహిళలందరికీ మహిళా బేరీలాగా మేము చెప్పాము. ఇది ఎలక్షన్లో పబ్లిసిటీలో, ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెట్టాం. వీళ్ళకి వాళ్ళకున్న ఆస్తి హక్కు ఒక విలువని చెప్పాం. అలాగే అది మనం స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ సమానత్వం కోసం చేసిన ప్రయత్నం గురించి ఇదంతా టీడీపీ చేసింది. అలాగే వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అంటే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి, టీడీపీ పార్టీని గెలిపించమని అడిగాము. దానికి కారణం ఏంటంటే సూపర్ 6 అనే ఒక మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశారు. దానిలో సగం స్త్రీలకు ఉపయోగపడే ఉన్నాయి. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి వీళ్ళకి ఇవ్వడానికి, అలాగే వీళ్ళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా 1,500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామండి. దానివల్ల మేము గురజాల జగన్మోహన్ గారిని ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా ఓటేయమని చెప్పి మేము అభ్యర్థించాము. చాలా మంది పిలిచిందే తడవక 2 రోజులు షార్ట్